ఆవిర్భావ దినోత్సవంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు గారికి, టూర్నమెంట్ కమిటీ సభ్యులు చౌదరి గారికి, రామకృష్ణ గారికి, మన పెద్దలు శివరామకృష్ణ గారికి, హరిబాబు గారికి, అదేవిధంగా మన డైరెక్టర్లకి, ట్యాక్స్ అధ్యక్షులకి, పట్టణ మండల పార్టీ అధ్యక్షులకి అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక వ్యక్తి యొక్క సంకల్పం ఎంత బలంగా ఉంటే ఆ కార్యక్రమం అంత బలంగా జరుగుతుందనే దానికి నిదర్శనం మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆంధ్రులు అంటే ఒక చిన్న చూపు చూస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆంధ్రులు అంటే ఏంటో చూపించాలనే ఒకే ఒక్క నినాదంతో తెలుగు వారి ఆత్మగౌరవానికి భంగం కలగకూడదనే నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఎందుకంటే ఈ సమాజం నుంచి నేను చాలా పొందాను, అదే సమాజానికి ఎంతో కొంత నేను చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వెన్నుదన్నుగా నిలబడి కేవలం 8 నెలల్లోనే అఖండ మెజార్టీతో, అప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మెజార్టీ కల్పించి ఆయన యొక్క నిర్ణయం సరైనదని చెప్పి ఆ రోజు నిరూపించారు. అదే ఉత్సాహంతో 44 సంవత్సరాలుగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే ఈ పార్టీ అదే ఉక్కు సంకల్పంతో, కార్యకర్తల అండదండలతో, నాయకుల అండదండలతో ముందుకు సాగుతూ ఉంది. ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి ఆయన ఏదైతే ఆ 8 నెలల ప్రచార కార్యక్రమంలో ప్రతి ఊరు ఆయన తిరిగి కింద ఉన్నటువంటి మూలాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకొని వాటికి ఏ సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ ఆనందంగా ఉంటారని చూసి సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి ఈ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమంలో నెంబర్ 1 గా నిలబెట్టినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు.